ఖచ్చితంగా విచారణ జరపాలి. 160 కోట్ల రూపాయలు నీ మెయింటెనెన్స్ ఖర్చు అయిందని చెప్పని ఆర్టీఏలో తేటతెల్లం అయింది. నీ కొడుకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉండి మార్పింగ్ ఫోటోలతోటి అధికారిక సమాచారాన్ని కూడా మార్పింగ్ చేసి ఇవాళ ప్రజలను తప్పుదో పట్టించాడు. ఖచ్చితంగా మీ తండ్రి కొడుకుల మీద ఇవాళ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇట్లా మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే సమాచారం క్లారిటీ వచ్చేసింది. పిక్చర్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయబోతున్నది సమాచారం. వారు కాసేపట్లో గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా పత్రం ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఆయన తప్ప ఆయన క్యాబినెట్లో ఎవరూ గెలిచే పరిస్థితి లేదు. ఒక్కరిద్దరు మాత్రం స్లైట్ ఎడ్జ్తో ఉన్నారు, రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు. సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు. ఇప్పుడు ఆధిక్యంలోకి వచ్చారు, మంది ఆధిక్యంలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఫస్ట్లో కొంత స్లైట్ ఎడ్జ్కి వచ్చారు. ఇప్పుడు ఈ రౌండ్ అయిన రిజల్ట్ ప్రకారం చూస్తే బొత్స గారు కూడా ఓడిపోతున్నారు. ముందు నుంచి ఆయన ఓడిపోయే పరిస్థితి ఒక్క రౌండ్లో మాత్రం ఆధిక్యం వచ్చింది, 400 పైన. అప్పుడు మళ్ళీ సీఎం వెనక్కి వెళ్ళిపోయారు. సో చంద్రబాబు నాయుడు సీఎం ఎలక్ట్ కాన్వాయ్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయబోతున్నారు. చాలామంది మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇందాకనే కౌంటింగ్ కేంద్రాలను వదిలేసి ఇప్పటివరకు విపరీతంగా నోరు పెట్టి బతికిన కొడాలి నానీలు, అనిల్ కుమార్లు, వంశీలు అందరూ కూడా 4వ రౌండ్ తోటి ఇంటికి వెళ్ళిపోయారు. రోజా గారు మాత్రం అక్కడి నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. మీడియా అంతా కూడా చుట్టుపక్కల ఉండడం వల్ల ఆమె కౌంటింగ్ కేంద్రంలోనే ఉండిపోయారని వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో చంద్రబాబు ప్రధాన కార్యాలయం చేరుకోబోతున్నారు. మీకు ఎక్కడైనా సరే తుఫాను మొదలైతే కోస్తాలో నెల్లూరు తర్వాత తీరం దాటుతుందంట. కానీ ఈ